గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈసారి మన తెలుగు తేజం, మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి వీడియో. ఆల్రెడీ మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ రెడీగా ఉన్నాడు. అసలుకి ఎప్పుడు వదిలితే చెప్దామా ఆరెంజ్ ఆర్మీ గురించి అని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలాగే మా ప్రీవియస్ 2 వీడియోస్ ఉన్నాయి, ఆర్సీబీ అండ్ సిఎస్కే గురించి. 2 వీడియోస్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మన ఎస్ఆర్ఎన్ గురించి మాట్లాడుతున్నాం. అంతకన్నా ముందు ఎవరైనా 2 వీడియోస్ నచ్చి ఈ వీడియో కూడా వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇక్కడ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలుగు తేజాలు ఎంతమంది ఉన్నారా అక్కడ? అది కాదు, 2024 లో హైతో ఎండ్ అయిపోయి 2025 స్టార్టింగ్ మ్యాచ్ 286 కొట్టి హైతో స్టార్ట్ అవుతుంది అనుకున్న సీజన్ 8 మ్యాచెస్ అయిపోయేసరికి ఓన్లీ 2 మ్యాచ్లు నెక్కినాం. అసలు 2024 లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2024 ఆ హైలో ఉన్న 2025 మిడ్ సీజన్ వచ్చేసరికి మొత్తం పోయింది. ఏమైందేమో తెలియదు కానీ ఈసారి కొంచెం స్క్వాడ్ అయితే రివామ్ చేశారు ఎస్ఆర్హెచ్. మెయిన్ గా నాకు తెలిసి లాస్ట్ సీజన్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే బ్యాటింగ్. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఆడలేదు. అండ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ లాస్ట్ సీజన్ ఎన్కేఆర్. సో ఎన్కేఆర్ మధ్యలో నంబర్ 4 లో ఆడకపోయేసరికి ఎస్ఆర్హెచ్ అన్ని లో స్కోర్స్ తోని ఎండ్ అయిపోయింది. అసలు ఒక టీము 200+ కొట్టినా చేజ్ చేయలేకపోయారు. వీళ్ళు స్టార్టింగ్ లో వికెట్ లెక్క పడేసరికి అరౌండ్ 160, 170తో ఫినిష్ అయ్యారు. సో ఎప్పుడైతే నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో క్లాస్ అని నంబర్ 4 పంపించారో లాస్ట్ 6 games లో 4 మ్యాచెస్ గెలిచి 6th ప్లేస్ లో ఫినిష్ అయ్యాం లాస్ట్ సీజన్. జస్ట్ 3 points తేడాతో క్వాలిఫై అవ్వలేకపోయాం. బట్ ఈ సీజన్ ఏం చేశారంటే ఆల్ టెర్రరిస్టులు అది ఇదే అంటారు. ఆ టెర్రరిస్టులకి లియామ్ లివింగ్స్టన్ ని యాడ్ చేశారు. పంజాబ్ ఎస్మాట్ వికెట్ కీపర్ సెంచరీ కొట్టాడు, సలీల్ అరోన్ యాడ్ చేశారు. దాంతోడు స్మరణ్ రవిచంద్రన్ కర్ణాటక బ్యాటర్ ఈసారి గట్టి ఫామ్ లో ఉన్నాడు. వీటికి తోడు అందరు ఈసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్ట్రాంగ్ చేస్తుంది అనుకున్నారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎవరిని పెద్ద ప్లేయర్ని కొనలేదు. కానీ ఏం చేశారంటే ఈసారి మొత్తం యంగ్ గన్స్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు యాక్చువల్గా చూసుకుంటే 2024 లో నితీష్ కుమార్ రెడ్డి ఎవరు తెలీదు. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అయిపోయాక ఇండియన్ టీంలోకి వచ్చాడు నితీష్ కుమార్ రెడ్డి. అట్లనే లాస్ట్ సీజన్ అంటే అనికేత్ వర్మ అంటే ఎవరు తెలియదు. అట్లా అనికేత్ వర్మ ఈసారి మొత్తం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యంగన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లేకుండా యంగన్స్ నడిపించేస్తాం. ఈసారి కూడా లాస్ట్ సేమ్ ఎవరో ఒక బౌలర్ పక్కా ఎస్ఆర్హెచ్ కి ఈజీగా 2-3 మ్యాచ్లు గెలిపిస్తాడు. లాస్ట్ ఇయర్ అనికేత్ వర్మ అన్నట్టు కాన్ఫిడెన్స్ బాగుంది. కానీ స్టార్టింగ్ లివింగ్స్టన్ అన్నాడు చూడు, అక్కడే పోయింది. నువ్వు ఈసారి చూడు, లివింగ్స్టన్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీలో సరిగా స్కోర్లు సరిగా కొట్టక పిచ్చర్ సరిగా ఇవ్వక ఆడలేకపోయిండు. కానీ అసలుకే మా హైదరాబాద్ లో ఈసారి అన్ని బ్యాటింగ్ పిచ్లు ఉంటాయి. ఆర్సీబీ బ్యాటింగ్ పిచ్ కన్నా ఏమైనా పిచ్ దొరుకుతుంది. ఆర్సీబీ బ్యాటింగ్ పిచ్ కన్నా ఏమైనా పిచ్ దొరుకుతుంది ఆడడానికి. సింహము 2 అడుగులు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకు వేయడానికి బ్రో. మీరు ఆర్సీబీ ఈసారి రిటైన్ చేసుకోవాలని చెప్పి ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి బాగా కసి మీద ఉన్నాడు మావాడు. సో ఈసారి చూపిస్తాడు. అందులోనూ ప్యాట్ కమిన్స్ కూడా ఇంజూర్ అయ్యాడు కాబట్టి సో ఒక ఓవర్సీస్ స్లాట్ ఖాళీ అయింది. సో పక్కా ఈసారి లివింగ్స్టన్ ఆడతాడు ప్లేయింగ్ 11 స్టార్ట్ అయ్యే కంటే ముందు ఒకసారి స్క్వాడ్ లేటెస్ట్ న్యూస్ చూద్దాం. సో ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ IPL కి అవైలబుల్ ఉన్నాడు. సో కమిన్స్ లేడు కాబట్టి ఇషాన్ కిషన్ ని కెప్టెన్ గా, అభిషేక్ శర్మని వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. అండ్ దెన్ 2 బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఏంటంటే ఇషాన్ మలింగా కూడా డౌట్ఫుల్ ఉన్నాడు. శ్రీలంకకి T20 వరల్డ్ కప్ ఆడలేదు. సో ఇషాన్ మలింగా కూడా డౌట్ఫుల్ వచ్చాడా, కానీ డౌట్ఫుల్ ఏమో చూడాలి. ప్లేయింగ్ 11 అంటే IPL స్టార్ట్ అయ్యే వరకు ఫిట్ ఉంటాడో లేదో. అండ్ ఇంకోటి జాక్ ఎడ్వర్డ్స్ మొన్న BBL లో చాలా బాగా ఆడాడు. సిడ్నీ సిక్సర్స్ కి ఫైనల్ కూడా వెళ్ళింది సిడ్నీ సిక్సర్స్. కానీ మొన్న ఫిబ్రవరిలో వాళ్ళ షీల్డ్ డొమెస్టిక్ టోర్నమెంట్ లో ఇంజూర్డ్ అయ్యాడు. సో స్టిల్ డౌట్ఫుల్ IPL కి. BBL లో బాగా పర్ఫార్మ్ చేసిన ప్లేయర్ IPL లో ఆడినట్టు చరిత్ర లేదు. స్టీవ్ స్మిత్ ఉన్నాడు, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్. వాళ్ళు BBL లోనే కాదు, BBL లో ఇంటర్నేషనల్ కూడా పర్ఫార్మ్ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళు IPL లో పర్ఫార్మ్ చేశారు. నేథన్ ఎల్లిస్ కూడా BBL లోనే పర్ఫార్మ్ చేసి వచ్చిండు. నేథన్ ఎల్లిస్ ఆస్ట్రేలియాకి బాగా పర్ఫార్మ్ చేస్తాడు. అంతకు మన మీద కూడా బాగా పర్ఫార్మ్ చేస్తాడు ఆస్ట్రేలియా సిరీస్ లో కాబట్టి వచ్చాడు, BBL మీద కాదు. అరే మేము SRH జెమ్స్ ని ఎరుతుందిరా, ఎవరు తెలియని వాళ్ళని జెమ్స్ తయారు
అన్ని ఆరెంజ్ కలరే ఉంటాయి జెమ్స్, మిగతా వేరే కలర్ ఉండవు, అదొకటి. మరి ఉన్న జెమ్స్ అని మా ఆరెంజే ఉంటాయి. ఓకే, మరి ఇంకోటి 300 కొడతారా? ఇంకోటి ఈ 300 పక్కన పెడితే వాళ్ళు మర్చిపోయిందంటే మీకు బ్రాడన్ కార్స్ ఒక ఆల్రౌండర్ యాడ్ అయ్యాడు. లాస్ట్ సీజన్ లేడు, ఇయర్ యాడ్ అయ్యాడు, అదొక ప్లస్. ఇంకోటి సలీల్ అరోరా వర్సెస్ ఎన్కేఆర్ వీడియో మేము చేసాం. దానికి మా ఛానల్ కి టాప్ వ్యూ వీడియో అది. ఒకసారి చెక్ చేయండి. అది సలీల్ అరోరా ఎన్కేఆర్ అంతా డిమాండ్ ఉండదు అప్పుడు. ఎన్కేఆర్ తెలుసు, సలీర్ అరోరాకి అంత ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదు. అదే అదే. మేబీ అంతమంది ఫాలో అవుతున్నారు డొమెస్టిక్ అని నేను ఎక్స్పెక్ట్ చేయాల. సో ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మనం ఆల్మోస్ట్ తెలుగు మాట్లాడే తెలుగు డీలో వీడియో చేస్తారు. ఎస్ఆర్హెచ్ చాలా మంది ఉన్నారు. దాంట్లో క్లాసింగ్ అబౌట్ క్లీన్స్ పులేత్ర అని ఒక వీడియో షార్ట్ రీల్ పెట్టాం. అది కూడా మా హైయెస్ట్ వ్యూడ్ రీల్. ఇంకోటి అది కూడా చెక్ చేయండి, 2.5 lakh వ్యూస్ అదే చెప్తున్నాను. ఎస్ఆర్హెచ్ మొత్తం ఇట్లా ఎవరు తెలియని జెమ్స్ ని పట్టుకొని వస్తుంది. ఒక ఎన్కేఆర్, ఒక అనికేత్ వర్మ, నెక్స్ట్ ఒక క్రేన్స్ పులేత్ర, ఒక సాలిల్ అరోరా. ఈసారి దానికి వెళ్తావు కదా నా ఫ్యాన్స్ మీట్ కి, ఒకసారి అడుగు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన వాళ్ళని. గైస్ ఎల్లుండి నేను మాకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీట్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఫ్యాన్ మీట్ కి వెళ్తున్నాను. టికెట్ దొరికింది బై లక్. సో చూద్దాం, దాన్ని కూడా ఒక సపరేట్ లాగ్ చేసి పెడతాం. అండ్ సండే ఉంది కాబట్టి మీకు ఈ లోపు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మా వాడు అడుగుతాడు ఆ రోజు. ఒకవేళ ఆపర్చునిటీ తప్పకుండా అడుగుతాడు. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లేయర్స్ ని కామెంట్ చేయండి. నువ్వు అన్నట్టు టీం అంతా సరే ముత్యాలు నేర్తారు, అంతా బాగుంది. కానీ ఒకటి నువ్వు గమనిస్తే ఎస్ఆర్హెచ్ ఒక యూటర్న్ తీసుకుంది ఎప్పుడు మన ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్సే అవైలబుల్ లేడు. సో ఆ కెప్టెన్సీ లేకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ అయిద్దేమో. మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తారేమో. నువ్వు ఓన్లీ ప్యాట్ కమిన్స్ చూస్తున్నావు, అక్కడ బ్యాక్గ్రౌండ్ నడిపించేది డానియల్ వెటోరీ. నువ్వు ఓన్లీ కూడా డానియల్ వెటోరీనే. డానియల్ వెటోరీ లేదు, బ్రైన్ లారా ఉండే అంతకుముందు టామ్ మోడీ. సో 2024 లో ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ వెటోరీ. అరే క్యాప్టెన్ లేకపోయినా ఆ మైండ్ సెట్ అంతే ఉంటది. ఎందుకంటే క్యాప్టెన్ మొత్తం వెనుకుండి నడిపిస్తాడు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ మ్యాచెస్ ఆడకపోయినా హీస్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ఐపీఎల్. సో క్యాప్టెన్స్ ఉన్నా లేకున్నా ఇషాన్ కిషన్ ఎస్మాట్ బీహార్ మర్చిపోయావా? ఆడారు సేమ్ ఇదే స్ట్రాటజీ అక్కడ వాడాడు. ఇషాన్ కిషన్ మీద డౌటే లేదు. ఇషాన్ కిషన్ ఫామ్ లైఫ్ లో ఇషాన్ కిషన్ జార్ఖండ్ కెప్టెన్ వీళ్ళు ఇదే స్ట్రాటజీ ఎస్మాట్ లో ఫాలో అయ్యి ఎస్మాట్ గెలిచాడు. సో ఒక్కసారి విత్తనం నాటితే దాన్ని మనకి ప్రతిసారి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెట్టు అదే పెరిగిపోద్ది మనం ఉన్న లేకుండా. రజత్ పడిడారు ఎస్మాట్ గెలిచి వచ్చి ఆర్సీబీ కప్పు కొట్టాడు. ఈసారి అప్పటి వరకు మధ్యప్రదేశ్ ఎప్పుడు గెలుతుంది. ఈసారి అలాగే ఇషాన్ కిషన్ జార్ఖండ్ కప్పు కొట్టాడు. ఈసారి వచ్చి కెప్టెన్ చేస్తున్నాడు. సో అలా కూడా ఏమన్నా గెలిచొచ్చేమో ఈసారి. మీ టీం కే మైనస్ అయిద్దేమో మరి. ఇలాంటి లాజిక్ లాగుతున్నావు. ఏం పర్లేదు, లాజిక్ ఉండవు. సరే ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 12 ఫర్ ఐపీఎల్ 2026. సో ఆల్మోస్ట్ టాప్ 6 ఫిక్స్ అయిపోయినట్టే. యాజ్ యూజువల్ ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, దెన్ నంబర్ 3 పాకెట్ రాకెట్ ఇషాన్ కిషన్, అండ్ దెన్ నంబర్ 4 లాస్ట్ సీజన్ అయితే ఎన్కేఆర్ ఆడాడు. కానీ ఎప్పుడైతే క్లాస్ ఇన్ నంబర్ 4 వచ్చాడో అప్పుడే కొంచెం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో స్టెబిలిటీ వచ్చింది. సో నంబర్ 4 క్లాసెన్ అండ్ నంబర్ 5 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. నంబర్ 6 ఈజ్ లియం లివింగ్స్టన్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి ఒక ఓవర్సీస్ స్లాట్ ఖాళీ అయిపోయింది. సో నంబర్ 6 లియం లివింగ్స్టన్. నంబర్ 7 కొంచెం క్రూషియల్, అంటే లాస్ట్ ఇయర్ ఆడిన అనికేత్ వర్మని ఆడిస్తారా, లేకపోతే సాలిల్ అరోరా ఈసారి ఎస్మాట్ లో డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి సాలిల్ అరోరాని ఆడిస్తాడా. సో ఇదర్ అనికేత్ వర్మ ఆర్ సాలిల్ అరోరా. ఇంకొందరు ఏమంటున్నారంటే అసలు ఎన్కేఆర్ ప్లేస్ లోనే సాలిల్ అరోరాని ఆడిస్తే అయిపోద్ది కదా, ఎందుకంటే ఎన్కేఆర్ లాస్ట్ 1 year ఏం ఆడట్లేదు అని అంటున్నారు. కానీ నన్ను అడిగితే ఎన్కేఆర్ ఆడించాం అనుకో, నీకు ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. పవర్ ప్లేలో మంచి స్వింగ్ చేయగలుగుతాడు నితీష్ కుమార్ రెడ్డి. సో అదొకటి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. సో గో విత్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ దెన్ నంబర్ 8 వచ్చేసి హర్షల్ పటేల్ మంచి డెత్ బౌలర్, మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీస్తాడు. అండ్ నంబర్ 9 వచ్చేసి హర్ష్ దుబే నీకు మంచి స్పిన్ ఆప్షన్ ఇస్తాడు, బ్యాటింగ్ కూడా ఆడతాడు. అండ్ దెన్ నంబర్ 10 వచ్చేసి శివం మావి ఇండియన్ అండర్-19 విన్నింగ్ ప్లేయర్. ఈసారి మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుణ్ అరుణ్ అంతా ఏంది రత్నాల్ని తయారు చేస్తున్నాడు అక్కడ బౌలింగ్ లో. నంబర్ 11 ఒక కన్సర్న్ ఏంటంటే నంబర్ 11 ఇషాన్ మలింగా ఫిట్ ఉంటే నంబర్ 11 ఇషాన్ మలింగా. ఇన్ కేస్ ఇషాన్ మలింగా ఫిట్ లేకపోతే నాకు తెలిసి మొన్న తీసుకున్న ఎవరో ఒక బౌలర్స్ ని తీసుకురావచ్చు. మనకి శివంక్, సాకిబ్ హుస్సేన్ ఉన్నాడు. ఆప్షన్ లో తీసుకున్న యంగ్ బౌలర్స్ ఉన్నారు కదా, ప్రఫుల్ హింజే,
ఓంకార్ తాన్లే వీళ్ళు ఎవరో ఒకరు ఆడిచ్చొచ్చు ఇన్ కేస్ ఈశాన్ మలింగా లేకపోతే. అండ్ దెన్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి జీషన్ అన్సరీ యాక్చువల్లీ లాస్ట్ టైం ఆడన్ జంప్ తీసుకున్నారు, కానీ ఆడన్ జంప్ ఇంజరీ అవుట్ అయిపోయాక జీషన్ అన్సరీ వచ్చి బాగా పర్ఫామ్ చేశాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ నంబర్ 12 జీషన్ అన్సరీ. ఓకే. కానీ బిగ్గెస్ట్ కన్సర్న్ స్టిల్ ఏంటంటే బౌలింగ్. దే ఆర్ స్టిల్ హోపింగ్ ఫర్ యంగ్ ప్లేయర్ టు పర్ఫామ్. ఓకే. క్లోజ్ చేసే ముందు మరి మీ పులి వరల్డ్ కప్ లో లాగా ఫైనల్ వరకు వెయిట్ చేస్తుంటావా? ఫైనల్ కి వెళ్ళకపోతే అరే మా పులి ఆల్రెడీ ఫామ్ లోకి వచ్చేసారు రా. మా పులిని ఆర్సీబీ బౌలర్ జేకబ్ డఫీయే ఫామ్ లోకి తెచ్చాడు. సో ఈ మాటలు వద్దు. అది పాయింట్ ముందు కూడా న్యూజిలాండ్ టూర్ లో కూడా ఫామ్ లోనే ఉన్నాడు. వరల్డ్ కప్ వచ్చాక ఫామ్ పోయింది. ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు, ఫామ్ డిపెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అరే నువ్వు పులి ఒక్కడి గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ కాకపోతే పులి కాకపోతే ఇషాన్ కిషన్ కాకపోతే క్లాసెన్ కాకపోతే నితీష్, వీళ్ళు కాకపోతే లాస్ట్ లియం లివింగ్స్టన్. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసి ఒక్కొక్కరు అనుకున్నారు వేరే ఐపీఎల్ టీమ్స్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టీమ్ మర్చిపోతున్నాం. లాస్ట్ ఇయర్ అట్లా అయిపోయింది లేదు. వాళ్ళు ఆడితేనే చాలు, మళ్ళీ లియం వరకు వద్దులే, అది హోప్స్ లేవు. వీళ్ళందరూ కాకపోతే అనికేత్ వర్మ ఉన్నాడు. ఓకే ఉన్నారు అందరు ఉన్నారు. చూద్దాం. అనికేత్ వర్మ యాక్చువల్ గా చాలా పెద్ద ఫైండ్ మీకు లాస్ట్ సీజన్. మంచి ఫినిషర్, క్రేజీ ఆడాడు లాస్ట్ సీజన్. సో యా, ఎవరు ఇంపాక్ట్ అంటే ఎవరు యూఆర్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ ప్లేయర్ ఇన్ 2026? నేనైతే ఎన్కేఆర్ కమ్బ్యాక్, ఎన్కేఆర్ పర్ఫామ్ చేస్తాడు అనిపిస్తుంది. సో నేను కూడా అదే అనుకుంటున్నా, నేను కూడా ఎన్కేఆర్ అనుకున్నా. కానీ ఎన్కేఆర్ కాకుండా ఇంకో ప్లేయర్ ఎవరంటే మన పులి కోసం వెయిట్ చేస్తాను. పులి ఎలా పర్ఫామ్ చేస్తాడా? పులికి బ్యాటింగ్ వికెట్ ఇస్తే ఆడేస్తాడులే. నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగుంది, ఏదో అలా చేసి కొట్టేస్తారు, రన్స్ కొట్టేస్తారు. కానీ లాస్ట్ సీజన్ మనకి పెద్ద ఏంటంటే స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీయలేకపోయారు బౌలింగ్ లో, మెయిన్లీ మిడిల్ ఓవర్స్ లో. సో ఈసారి జీషన్ అన్సరీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్ అంటే ఫస్ట్ సీజన్ ఇన్ఎక్స్పీరియన్స్ కాబట్టి వీ కెన్ ఏమో అనుకున్నాము, బట్ ఈసారి జీషన్ అన్సరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జీషన్ అన్సరీ ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. సో మీరు కూడా కమెంట్ చేయండి, మీ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరి ప్లేయర్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు టు పర్ఫామ్, మీరు కూడా కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.